ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ప్రధానంగా చర్చిస్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇందులో ఇరిగేషన్, న్యాయ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులకు చోటు కల్పించింది. ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని కేబినెట్కు సమర్పించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై డిస్కషన్ చేయనున్నారు. ఢిల్లీలో 3 రోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి అపాయింట్మెంట్, కేంద్రంలోని పెద్దలపై పెట్టాల్సిన ఒత్తిడి వంటి అంశాలన్నింటిపైన మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ తర్వాత ఢిల్లీలో చేపట్టాల్సిన బీసీ రిజర్వేషన్ల అమలు కార్యక్రమాల నిమిత్తం సీఎం, మంత్రులు బిజీ కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కారణమని నివేదికలో కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ రూపకల్పన నుంచి మేడిగడ్డలో పియర్స్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు రావడం వరకు కమిషన్ చేసిన పరిశీలన, విచారణ, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.